మాటే కదా ఒక నెగిటివ్ మాటలు మాట్లాడుతుంటే ఒక చిన్న మాట మీ ఆలోచనలు మార్చేస్తుంది. నా దగ్గరకు వచ్చి ఒక గంట కూర్చుంటే వాళ్ళ ఆలోచనలు పాజిటివ్గా తీసుకొస్తాను. ఈ పాజిటివ్గా వచ్చింది అదే కంటిన్యూ చేశారనుకోండి, ఆటోమేటిక్గా లైఫ్ మారిపోతుంది. 90 రోజుల పాటు ఈ విధంగా పాజిటివ్గా ఉంటూ ప్రతిరోజు నీకు తోచిన చారిటీ చేస్తూ ఒక 11 రూపాయలు చేస్తారా, 20 రూపాయలు చేస్తారా, 100 రూపాయలు మీ ఓపిక బట్టి చేయండి. ఎందుకని దానం చేసిన వాడు హృదయం వికసిస్తుందండి. ఎందుకని నేను అందుకే ఇవాళ చార్ట్ హోల్డర్స్ పెట్టి ఈ దాన ధర్మాలు చేయడానికి కారణం అదే. ఈ దానం చేసేటప్పుడు తెలియని ఒక ఆనందం, హృదయం అంతా తెలియని ఆనందం. కోట్లు సంపాదించినా ఎంత డబ్బు వచ్చినా ఆనందం అంత దక్కలేదండి. నేను చార్ట్ హోల్డర్స్ పెట్టినాక నాకు తెలిసింది. అందుకే కావాలి మహానుభావులు ఇన్నిన్ని చార్టీలు చేస్తూ ఉన్నారు. మరి ఆ అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. మరి ఏ జన్మ పుణ్యమో తెలియదు, ఆ థాట్ వచ్చింది. కోట్లు ఉన్నవాళ్ళు కూడా చారిటీ చేయాలని లేదు. భగవంతుడు అవకాశం ఇవ్వాలి మనకి, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇచ్చినప్పుడు కూడా లేదండి, చేయటం మొదలు పెట్టిన తర్వాత ఆ తృప్తి మహదానందంగా ఉంది. అంటే వాళ్ళ కంట్లో ఆనందం చూసినప్పుడు అప్పుడు అనిపించింది దానం వల్ల మన హృదయం వికసిస్తుంది. హృదయం వికసిస్తే మంచి ఆలోచనలు సృష్టిస్తాం. మంచి ఆలోచనలు మన భవిష్యత్తును సృష్టించడానికి ఉపయోగపడతాయి. భవిష్యత్తుగా మారిపోతాయి. మన సృష్టి మారిపోతాయి. సో మీరు మనీ ఫ్రీక్వెన్సీ అనే దాని గురించి బాగా చెప్తుంటారు. ఏంటి సార్ ఆ మనీ ఫ్రీక్వెన్సీ? మంచి క్వశ్చన్ అండి. అసలు ఫ్రీక్వెన్సీ అంటే జనాలకు కూడా తెలియాలి. ఎగ్జాక్ట్లీ, అదేదో ఆకర్షణను ఈ రకరకాలుగా దాని గురించి అనుకోవచ్చు. ఈ ఫ్రీక్వెన్సీ అంటే ఏం లేదండి, పాజిటివ్గా ఉండటమే ఒక ఫ్రీక్వెన్సీ. ఓపెన్ గా చెప్తాం. అంటే ఫ్రీక్వెన్సీ ఎలా, మనీకి ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ అందరికీ తెలుసు. ఎలా, మీ జేబులో డబ్బులు లేకుండా రోడ్డు మీదకి వెళ్ళారనుకోండి, మీకు తెలియకుండా ఒక డల్నెస్ వస్తుంది, మరి ఒక రకమైన అభద్రతా భావం ఉంటుంది చాలా. ఎందుకని జేబులో డబ్బు ఉంటే ఒక రకమైన ఫీల్ కూడా ఉండొచ్చు. అదే ఫ్రీక్వెన్సీ. ఇది గమనించుంటారు అందరూ. డబ్బులు ఉన్నప్పుడు మనిషికి ఉన్న ఫ్రీక్వెన్సీ అంటే ఆ ఎనర్జీ, అదే ఫ్రీక్వెన్సీ. డబ్బు లేనప్పుడు ఉన్న డల్నెస్, అది ఒక రకమైన ఫ్రీక్వెన్సీ. అందుకని మనీ ఎనర్జీ అంటే ఏంటంటే డబ్బు లేకుండా కూడా ఉన్నట్టుగా ఫీల్ అయ్యే ఫ్రీక్వెన్సీ. అప్పుడు ఆటోమేటిక్గా డబ్బుని ఈజీగా ఆకర్షిస్తారు. అంటే సాధ్యమా? మీరు అడగాల్సిందే. ఎలా నటిస్తాను సార్, నా వల్ల ఎక్కడ వద్దని. మీరు నటించడం అక్కర్లేదండి, ధైర్యంగా ఉండటమే నాకు వస్తుంది అని. ఆ ధైర్యలక్ష్మి ఒక్కటి తోడుంటే అష్టలక్ష్ములు మనం వెంట ఉంటాయని చాలా వీడియోలో చెప్తుంటాను. ఈ ధైర్యలక్ష్మి ఎవరికైతే ఉంటుందండి, అనేక రూపాలలో మనకి వివిధ రూపాల్లో తెలియకుండా మన అదృష్టం తలుపుతాడు. ఈ ధైర్యలక్ష్మి దేవుడికి ఎన్ని చేసినా ఉపయోగం లేదు. అట్లాగే మనీ ఫ్రీక్వెన్సీ కూడా అంతే. ఈ మనీ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవ్వటం అంటే ప్రతిరోజు ఎవరైనా సరే డబ్బును పట్టుకుని ప్రతి సెకండ్ హార్ట్ఫుల్గా మనీతో మాట్లాడుతూ ఉండాలి. అదొక నాణ్యం కదా, అదొక నోటు కదా, దానికి ఏముంది అనేవాడికి ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే ఒక చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని లవ్ చేయడానికి వెనకాల పడతాం. వెనకాల పడ్డప్పుడు అమ్మాయి చూస్తుందో లేదో అనుకోడు. ఇంకా ఆ అమ్మాయి చూడాలనుకుని అబ్బాయి సైకిల్ వేసుకుని బైక్ వేసుకుని ఆ అమ్మాయి వచ్చే దవలో తిరుగుతుంటాడు కదా. తిరిగినప్పుడు ఆవిడ చూపు తగిలితే ఇతను ఫీలింగ్ చూడండి ఎలా ఉంటుందో, అట్లా ఫీల్ అవ్వాలి మనీతో. అదే ఫ్రీక్వెన్సీ. అప్పుడు ఫ్రీక్వెన్సీ కనుక అలా ఫీల్ అయితే డెఫినెట్ గా ఒక అమ్మాయి మీతో ఎలా అయితే లవ్ లో పడిందో డబ్బును కూడా లవ్ లో పడేయచ్చు. లవ్ అంటే వేరేగా అర్థం చేసి ప్రేమలో పడటమే. మనం డబ్బు ప్రేమలో పడటమే. అంటే పిచ్చిగా మారకూడదు. మళ్ళీ అక్కడ చూడండి, డబ్బుని ప్రేమలో పడమన్నా, డబ్బు పిచ్చిలో పెడితే అనారోగ్యం వస్తుంది. కాబట్టి డబ్బు ప్రేమలో పట్టడానికి కోసం మీరు అడిగారు కాబట్టి దానికి ఒక ప్రేమ లేక కూడా డిజైన్ చేశాను నేను. అంటే ఒక లవర్కే ప్రేమ లేక కాకుండా డబ్బుకు కూడా ప్రేమ లేక రాయొచ్చు. ఇది సైంటిఫిక్గా చెప్పే మాటే. నేను మీరు చేసింది కాదు. ఎవరైతే డబ్బు సంపాదించే వాళ్ళు మైండ్లో ప్రతిరోజు డబ్బుకు ప్రేమ లేక రాస్తారు. ఎలా అంటే డబ్బు లేనిదే ఒక్క రోజు కూడా గడుస్తుంది మనిషికి. భార్య లేకపోయినా, భర్త లేకపోయినా, పిల్లలు లేకపోయినా, ఈ ప్రపంచంలో ఏది లేకపోయినా పర్లా, డబ్బు అనేది జీవితానికి చాలా ఇంపార్టెంట్. అసలు డబ్బు లేకుండా గడవటం అనేది ఒక్క క్షణం కూడా గడవదు. కాబట్టి అటువంటి డబ్బుకి ఎందుకు ప్రేమ లేక రాయరు మీరు అని అంటే, డబ్బు ఫ్రీక్వెన్సీ కావాలి అంటే డబ్బు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి ముందు. ఇప్పుడు వరకు చేసిన తప్పుల్ని క్షమించమని డబ్బుల్ని అడగాలి. డబ్బుకి మీరు మన మాట వినదు అనుకుంటారు. 100% డబ్బు అనేది ఒక నీడండి. డబ్బు అనేది ఒక నీడ. ఎలా నీడంటారా, మీరు వెళ్తుంటే ఒక నీడ ఉంటుందండి, దాన్ని పట్టుకొని చూద్దాం మీ వల్ల ఉద్యమం. మీరు నీడ వెనకాల పరిగెడుతుంటే అది ఇంకా ముందే పరిగెడతా ఉంటుంది మన నీడ. కాబట్టి డబ్బును పట్టుకోవాలని చూడొద్దు,
డబ్బుని మీ వైపు వచ్చేటట్టు చేయండి. ఎలా చేయాలి? వెలుగు వైపు మీరు ప్రయాణం చేస్తే మీ నీడ మీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా గమనించారో లేదు? నీడ వెనకాల పరిగెడుతున్నాం మనం ఇప్పుడు దాకా. నాకు డబ్బు కావాలని అది చేయాలి ఇది చేయాలని. అలా కాదు, విలువైన మనస్తత్వంతో మీరు మారితే, నేను చెప్పినట్టుగా చేస్తే డబ్బే మీ వెనకాల పరిగెట్టుకుంటూ వస్తుంది. దానికి ఉదాహరణ చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఈ డబ్బు ఫ్రీక్వెన్సీని కావాలి అంటే ప్రతిరోజు కూడా డబ్బు పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉంది. ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి? మై డియర్ డబ్బు అనుకుంటారా, మనీ అంటారో మీ ఇష్టం, మీ నచ్చిన పేరు పెట్టుకోండి. పెట్టి నేను నిన్ను ప్రతినిత్యం అభిమానిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అమ్మా ధనలక్ష్మి, అమ్మా ధనలక్ష్మి. ఓ, మీరు చాలా గ్రేట్ గా ఉన్నారు. వెంటనే ఇప్పుడు ఆకర్షించే పనిలో పడాలి అని నేను అసలు చూసినప్పుడే కాల్చి వచ్చేస్తున్నారు మీరు. ఇంకా ఆలస్యం చేయొద్దు. ఇప్పటికే ఆలస్యం, ఇప్పటికే తప్పు చేసాం, క్షమించమ్మా. ఇప్పుడు వరకు నీ పట్ల నేను చేసిన మాట ద్వారా గానీ మనసు ద్వారా గానీ నేను తప్పు చేసి ఉంటే క్షమించు. డియర్ మనీ, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, నన్ను క్షమించినందుకు నీ కృతజ్ఞతలమ్మా అని ఫస్ట్ ఒక వర్డ్ చెప్పాం. తర్వాత అమ్మా నువ్వు ఉండబట్టే కదా నేను ఈ కారు, ఈ ఇల్లు, ఈ షర్టు, ఈ బట్టలు వేసుకుంటున్నాను. కాబట్టి నా జీవితంలో నువ్వు ఎంత నాకు హెల్ప్ చేస్తున్నావు, కానీ నేను గుర్తించలేకపోయానమ్మా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ప్రతి వర్డ్కి ఆవిడికి క్షమించమనాలి. ప్లస్ ఇంత అవకాశం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెప్పాలి. ఇలా మనసు విప్పి ఒక లవర్కి లవ్ లెటర్ రాసినట్టు డబ్బు మీరు అలా మా జీవిత పార్ట్నర్ గా ఫీల్ అవ్వండి. జీవిత పార్ట్నర్ కన్నా ముఖ్యం అంటున్నాను. డబ్బు డబ్బు ఎనర్జీ అంటే డబ్బు లేకపోతే జీవిత పార్ట్నర్ ఉండదు. ఎస్, మీరు అన్నది కరెక్ట్. డబ్బు లేకపోతే జీవిత పార్ట్నర్ కూడా ఉండదు. కొన్ని ఫ్యామిలీలో మనం చూస్తున్నాం, అందరినీ అంటలేదు కానీ కొంతమంది ఉండని పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ప్రతి కొడుక్కి తండ్రికి, భార్యకి భర్తకి, అన్నకి తమ్ముడికి ఎక్కడ విభేదం? డబ్బే. అటువంటి డబ్బు మీ దగ్గర కావాలి అంటే డబ్బు అనే ఫ్రీక్వెన్సీకి ప్రతినిత్యం కనెక్ట్ అవుతూ పాజిటివ్గా ఉంటూ, అమ్మా నన్ను నువ్వు ఇన్నాళ్ళు వరించకపోవడానికి కారణం నేనే. ఎందుకు? నేను నీ ఫ్రీక్వెన్సీని అందుకోలేకపోయాను. నిన్ను అందుకునేట్లుగా నేను లేకుండా ఉండబట్టి నువ్వు నా దగ్గర రాలా. ఇప్పుడు మాత్రం నేను సిద్ధమైపోయానమ్మా, నిన్ను నేను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి నువ్వు నాతో పార్ట్నర్షిప్ చెయ్యి. నాకున్న జీవితం అంతం అంటే నాకున్న లైఫ్ అంత వరకు నువ్వు నేను పార్ట్నర్షిప్గా చేద్దాం. ఏం చేద్దాం? ఆవిడికి చెప్పవలసిన పాయింట్లు 4 అండి. నువ్వు నేను కలిసి నాకు బిల్డింగ్ కావాలి, ఫస్ట్ కడదాం. కారు కావాలి, కొనుక్కుందాం. తర్వాత నా బిడ్డలకి ఏదో భవిష్యత్తు ఇవ్వాలి, ఇద్దాం. దీంతో పాటుగా 10 మందికి చారిటీ చేద్దాం. ఆవిడికి బాగా నచ్చిన విషయం ఇప్పుడు గుర్తొస్తుంది గురుజీ. ఒక పెద్ద ఆయన ఒక కంపెనీ పెట్టినప్పుడు 10% వాటా వెంకటేశ్వర స్వామికి రాశాడు ఆయన. ఇదే అన్నమాట సూత్రం. నాకు అప్పుడు అర్థం కాల. మరి కోట్లు వెంకటేశ్వర స్వామి ఉండిలో వేస్తున్నారంటే ఎందుకు వేస్తున్నారు? ఆయన వాటా ఆయనకు ముట్టు చెప్తున్నారు ఆ 10%. వీళ్ళందరూ తెలుగు తక్కువ వాళ్ళ వేయట్లేదండి. మనీ ఫ్రీక్వెన్సీని తెలుసుకున్నారు, మనీని ఆకర్షించే పాయింట్ పట్టుకున్నారు. మనం 100 రూపాయలు వేయటానికి 100 సార్లు ఆలోచిస్తామే. ఇక్కడ భగవంతుడు తీసుకుంటున్నాడా లేదు, మళ్ళీ అన్నదాన రూపాయను ఇంకోటి రూపాయను మనకే ఇస్తున్నాడు. ఆయనే ఇచ్చాడు, ఆయనకి ఇవ్వడానికి కూడా మనం భయపడతాం, కంగారు పడతాం. ఇక్కడ ఇచ్చేటప్పుడు ఆనందంగా ఇవ్వాలి, తీసుకునేటప్పుడు ఆనందంగా తీసుకోవాలి.